పుష్ప 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 పుష్ప. సో పుష్ప 2 ఖచ్చితంగా December 6th కి దిగబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పేసిండు September 2nd కో సెప్టెంబర్ ఎప్పుడో ఫస్ట్ హాఫ్ ఎడిట్ అవుతుందంట, సెప్టెంబర్ ఎండ్ కో ఎప్పుడో ఒక సాంగ్ అప్డేట్ ఉంటుందంట, అక్టోబర్ లో సెకండ్ హాఫ్ ఎడిట్ అయిపోతుందంట, అదే అక్టోబర్ లో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేస్తారంట. November 25th వరకు సెన్సార్ అయిపోతుందంట. December 6th రిలీజ్ అయితే December 5th నాడే ఏంటి ప్రీమియర్స్ పడతానంట. ఇది షాక్. నేను పెద్ద సినిమాకి ప్రీమియర్లు ఏంటి అని ఫీలింగ్. చెప్తుంటే నాకు అతడు మూవీలో బ్రిడ్జ్ దగ్గర ఒక వెహికల్ పెడతాను, రోడ్ టర్నింగ్ లో 2 సుమోలు పెడతాను, 20 మంది ఉంటారు, గుడి దగ్గర 4 సుమోలు. అంటే నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఆ పండ్రబో మీరు మరీ అప్డేట్స్ అడుగుతున్నారని చెప్పేసి అన్ని ఆయనకి చిరాకులు వేసి కూడా చెప్పేసినట్టు అనిపించింది. అదొకటానికి నాకు. కానీ రావు రమేష్ గారు ఆయన మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆ సినిమా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పుష్ప 3 కూడా ఉందంట. పుష్ప 3 గురించి మనం ఆల్రెడీ చాలా రోజుల ముందే మాట్లాడుతున్నాం, 6 months దాటిపోయింది అప్పటి కాదు. సో పుష్ప 3 కూడా ఉందంట, ఇప్పట్లో రాదా సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే పుష్ప అనే ఒక మెటీరియల్ లో థర్డ్ పార్ట్ తీసేంత ఉందా అనే ఫీలింగ్ ఒకటైతే గ్యారంటీగా ఉంది. ఐ ఫెల్ట్ దట్ విత్ KGF 3 ఆల్సో. KGF 3 లో కూడా అంత మెటీరియల్ ఉందా అంటే ఆ 3 years గ్యాప్ లో ఎంత పెడతారో తెలియదు మనకి. నాకంతే అనిపించట్లేదు. పుష్పలో ఎంత ఉందో తెలియదు. ఆల్రెడీ పుష్పలో ముసలాడు అయిపోయి ఉంటాడు, పుష్ప 2 లో ముఖ్యంగా. సో అది ఎలా ఉన్నా గానీ ప్రస్తుతానికి అయితే మాత్రం సినిమా ఏ టైంలో రిలీజ్ అయినా 1000 crores బొమ్మ 5th నాడు పెట్టడం నాకు మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్రీమియర్స్ ముఖ్యంగా. ఎందుకంటే స్త్రీ 2 చాలా చాలా గట్టిగా వర్కౌట్ అయింది. లైక్ స్త్రీ 2 ఎలా చేశారు అంటే వాళ్ళు మనకి 15th నాడు రిలీజ్ అయితే మాత్రం 14th నాడు ఈవినింగ్ 6 PM నుంచే హిందీలో వాళ్ళు ఆల్రెడీ ప్రీమియర్స్ వదలడం స్టార్ట్ చేశారు అన్నట్టు. ఇట్ వర్క్డ్ బిగ్ టైం. 15th నాడు తండోపతండాలకు వచ్చేసారు సినిమాకి. మామూలుగా రాలే, నైట్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అట్లాంటిది హిందీ మొత్తంలో పుష్ప అంటే ఇప్పుడు చేతులు కాళ్ళు అన్ని కోసేసుకుంటారు, ఆ రేంజ్ లో ఉన్నారు వాళ్ళు. టీజర్ గురించి డార్క్ నా కొడుకురాను తెలుసురాడు పగిలిపోతుంది. నువ్వు ఇప్పుడు కోసేసుకుంటారు అన్నాను, నువ్వు పాటలు మెన్షన్ చేసావంటే నువ్వెంత డార్క్. చెవులు కోసుకుంటా దగ్గర నీ చేతులు కోసుకుంటా ఏం చెప్తున్నా ఇట్లంటే నీ థింకింగ్ డిఫరెంట్ ఉంటే నన్ను ఏం చేస్తారా. అట్లాంటప్పుడు ఇంత హైప్ ఉన్నప్పుడు, జస్ట్ నార్మల్ ఉన్నప్పుడే హైప్ ఉన్నప్పుడు సినిమా 5th నాడే రిలీజ్ అయిపోతుంది నైట్ అన్నప్పుడు పరిస్థితి ఏంటి అనేది చాలా చాలా అనిపిస్తుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఒక పెద్ద సినిమాకి లైక్ చేస్తే మనకి ఇప్పుడు 1 AM షోకి 2 AM లేక 3 AM షో 5 AM షోస్ పడదంటే వేరే విషయం. అంటే నైట్ టైం ముందే ప్రీమియర్ చేసి పేడ్ ప్రీమియర్స్ ఉంటే ఇంత కాన్ఫిడెంట్ ఉండాలి. జనరల్ గానే సినిమా కట్టు ఉండాలి. ఇదిలోను ఇది కూడా 1000 crores వర్ది మూవీ. OTT రైట్స్ కూడా 275 crores అమ్మారంట. సీరియస్లీ వెరీ వెరీ హైప్ఫుల్. సో ఇన్ని దొరికినాయిరా సాంగ్స్. ఫస్ట్ హాఫ్ ఎడిట్, సెకండ్ హాఫ్ ఎడిట్, సెన్సార్ ఈ టైంలో అయిపోతుందంట. లైక్ 5 days ముందే, వారం ముందే అందరికి ప్రింట్లు పంపించేస్తారంట. పుష్ప 3 కూడా ఉన్నది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఐ థింక్ ఇట్స్ ఓకే. నువ్వుగా నేను కానీ చూసింది పుష్ప ఫస్ట్ పార్ట్ మనకి ఇవ్వని స్టోరీ లైన్, సెకండ్ పార్ట్ ద్వారా వాళ్ళు మనకి ఫీడ్ చేసి దాని ద్వారా థర్డ్ పార్ట్ కి లింక్ కలుపుకునే అవకాశాలు ఎందుకు లేవు ఉంటాయి. ఫస్ట్ పార్టే గ్యారంటీ ఇచ్చేస్తా అంటే ప్రస్తుతానికి అయితే మనకి ఫస్ట్ పార్ట్ ఇవ్వలేదు. సో నాకు తెలిసి వాళ్ళు సెకండ్ పార్ట్ ని దే వాంట్ టు మేక్ ఇట్ సో బిగ్, చాలా పెద్దగా చేసేసేసి ఇంకా కాంప్లెక్స్ అన్ని పెంచేసేసి, కాంప్లెక్స్ అంటే మన కలిగి కాంప్లెక్సిటీ స్టోరీలో పెంచేసేసి దాని తీసుకెళ్ళి థర్డ్ పార్ట్ తో లింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఆన్ పుష్ప 2. అరే ప్రీమియర్స్ అనేది పెద్ద లిట్మస్ టెస్ట్. ఎంత అంటే అంత అయితే అదేది, లేదంటే ఇటు 3-2 వర్క్ అయింది. మిస్టర్ బచ్చన్ వర్క్ అవ్వలేదు. అండ్ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. హై ఫ్యాక్టర్ ఎడిదిరిగి ఉన్నది. 3-2 కి హై ఫ్యాక్టర్ లేదు, కానీ పుష్ప చాలా ఎక్కువ. పుష్ప 2 తో కంపేర్ చేస్తే పుష్ప ఉంటది. బట్ దట్స్ ఉంది, హిందీ వరకే ఉంది. బట్ నీకు ఇక్కడ పుష్ప 2 కి వరల్డ్ వైడ్ హై ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ప్రీమియర్ చేసి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఈవెన్ ఇన్ కేసు టాక్ కొంచెం అనుకూలంగా రాకపోయినా మంచి బాక్స్ ఆఫీసే రన్ అవుతుంది సినిమాకి, దాంట్లో మాత్రం ఏ ప్రాబ్లం లేదు. బట్ ఐ రియల్లీ డోంట్ థింక్ ప్రీమియర్ అవసరమా అని ఈ ఫిలిం, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అన్నట్టుగా వాటిని కోసేసుకుంటున్నారు కదా. 6 వేసుకుంటే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. బట్ మ్యాన్ చూడాలి, రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ పుష్ప. ఎట్లుంటుందో చూడాలి. సుకుమార్ గారి మీద నమ్మకం భయ్యా, ఏదో లేకున్నా ఆయన మీద నమ్మకం. ఆయన ఇంతవరకు ఈ స్కేల్ ఎలా చూపించారో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. చూద్దాం ఏమవుతుందో. మీ థాట్స్ ఏందో చెప్పాను కింద కామెంట్స్ లో.